ఇందులో ఫస్ట్ కొంచెం నీళ్లను వేసి కలపండి. ముద్దలు లేకుండా బాగా కలిపాక 300 ml అంటే 1 గ్లాస్ నీళ్లను వేసి కలపండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. అడుగు తొందరగా మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉడికించండి. ఒక 5-6 నిమిషాల్లోనే ఉగ్గు అనేది తయారైపోతుంది. ఇలా చిక్కబడడం స్టార్ట్ అయ్యాక కొద్దిగా నెయ్యిని, చిటికెడంత ఉప్పు వేసి కలపండి. మీరు ఇందులో నెయ్యిని, ఉప్పుని వేయకుండా కూడా అలాగే పెట్టచ్చు, అది మన ఇష్టం. కానీ నెయ్యి వేస్తే పిల్లలు కొంచెం బొద్దుగా చక్కగా ఎదుగుతారు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలి. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, చల్లారిన తర్వాత చిక్కపడింది. కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలి. అంతే, సర్వ్ చేసి పిల్లలకు తినిపించడమే. చాలా టేస్టీగా, స్మూత్గా